హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అలెక్యాతో కాసేపు. సో ఇవాళ నేను ఒక టిప్ చెప్పబోతున్నాను. సో ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేసాం కదండి. గిన్నెలన్నీ కడిగేసాక ఆ షింక్లో ఏముంది, నీట్గానే ఉంది కదా, నీట్గానే చూసే చాలా నీట్గానే ఉంది కదా అనుకుంటాము. సో నీట్గా లేదండి. షింక్లో పొద్దున గిన్నెలన్నీ వేసింటాము, చాలా బ్యాక్టీరియా అంతా ఉంటుంది, చూసే అలానే ఉంటుంది. బట్ ఎవ్రీడే మనము సోప్ వేసి క్లీన్ చేయాలి, అప్పుడు మాత్రమే నీట్గా ఉన్నట్టు. ఏమనుకుంటారా, నీట్గా ఉంది కదా, రేపు కడగదా, సోప్ వేస్ట్ అవుతుంది, అలా ఎవరు అనుకోవద్దండి. సోప్ వేస్ట్ అయినా పర్వాలే, గిన్నెలు అయిపోతానే షింక్ కడగాలి. సోప్ వేసి బాగా స్క్రబ్ వేసి రుద్ది. సో ఇది పాల గిన్నె కడగలేదు. సో ఇలా ఇక్కడ కూడా మనకు బ్యాక్టీరియా అనేది ఎక్కువగా చేరుతుంది అనమాట. సో ఇలా షింక్ కౌంటర్ టాప్ ఇలా సోప్ పెట్టి నీట్గా డైలీ గిన్నెలు అయిపోతానే డైలీ ఇది కూడా క్లీన్ చేశారంటే అప్పుడు నీట్గా ఉన్నట్టు మన షింక్. అప్పటి వరకు సోప్ అయింది, అది నీట్గా ఉండదు అసలు. సోప్ వేసి నీట్గా కడిగి శుభ్రం చేస్తే చాలా నీట్గా ఉంటుంది. సో బ్యాక్టీరియా, జర్మ్స్ ఇవి ఉన్న మనకేమంత ప్రాబ్లం ఉండదు అసలు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ అటాక్ అవుతుంది అన్నమాట మనకి. సో ఇది తడిగా ఉంటుంది. సో ఇలా మొత్తం క్లీన్ చేసి చూడండి ఎత్తుంది బోర్డు. డస్ట్ మనం పైకి ఏం కనిపించదు అనమాట. క్లీన్ చేసేటప్పుడు చాలా ఉందని మనకి తెలుస్తుంది. సో ఆడవాళ్ళందరూ సోప్ అయిపోతుంది, అది అయిపోతుంది అని ఫీల్ అవ్వకుండా గిన్నెలు తోమిన తర్వాత సోప్ అయిపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఇలా. సో ఇలాంటిది ఒకటి కొనుక్కోండి. సింక్ క్లీన్ చేసేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. పని కొంచెం తొందరగా అయిపోతుంది మీకు. సో అంతా మనం చేసి పెట్టి క్లీన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇలాంటిది ఒకటి తెచ్చుకున్నారంటే ఇది చాలా ఈజీగా మనకి వర్క్ అనేది ఫాస్ట్గా కూడా అవుతుంది. నేనైతే ప్రతిరోజు గిన్నెలు కడిగిన తర్వాత ఇలా షింక్ మాత్రం ఖచ్చితంగా కడుగుతానండి. షింక్ కడగకంటే నాకు అసలు అది నీట్గా ఉన్నట్టు లెక్క లేదన్నమాట. దాంట్లో బ్యాక్టీరియా ఉన్నట్టే లెక్క. సో నేనైతే చాలా నీట్గా ఇలా కడుక్కుంటాను. ఇలా క్లీన్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వాడతాను షింక్. అదర్వైజ్ నాకు నచ్చదు అన్నమాట. సో ఇలా అయిపోయింది కదా, మొత్తం వాటర్ని వేసేసాము. సో ఇప్పుడు డ్రై చేసేస్తుంది. ఇలా వాగేస్తే మొత్తం తేమంతా వచ్చేస్తుంది. సో మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ క్లాత్ పెట్టి తుడవాల్సిన అవసరం లేదనమాట. మొత్తం తేమ ఇది లాగేస్తుంది ఇలా. సో ఇలా ఇక్కడ కూడా సో తొందరగా ఆరిపోతుంది. సో డ్రైగా ఉంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు. చలికాలం కదా, కొంచెం మనం కిచెన్ని డ్రైగా ఉంచేటట్టు చూసుకోవాలి. ఇదండి ఇవాళ చిట్కా. ఓకేనా? సో ఇది షింక్ క్లీనింగ్. ఈరోజు గిన్నెలన్నీ నేనే కడిగానండి. మార్నింగ్ నుంచి ఇలానే వేసాము. సో ఇప్పుడు మొత్తం క్లీన్ చేశాను. నేను క్లీన్ చేయడంతో నా నడుము కూడా నొప్పిగా ఉంది. అప్పటికే టైం ఎంత 10:52.
10:52 అయిపోయింది. సో ఇక పడుకోవాలి. మా నాట్య నా కోసం ఎదురు చూస్తుంది. నాట్య ఎదురు చూస్తుంది. నందు ఏం చేస్తున్నాడు? నందు పడుకునేసాడు. నందు ఫోన్ చూస్తున్నాడు. 11:50 టైము. ఫోన్ చూస్తున్నాడు నందు.